తదుపరి తులారాశి. తులారాశి వారు ప్రయాణాలు మధ్యలోనే రద్దు చేసుకుంటారు. పనుల్లో ఆటంకాలు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కూడా బాగా చికాకుపరుస్తాయి. పట్టుదలతోటి కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనలేవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ఈరోజు ముందుకు సాగవు. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వీరి ప్రతిపాదనలను కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. ప్రతిభలు సైతం వీరికి అనుకూలంగా మారతారు. సేవ ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులు కూడా ఈరోజు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఇంటా బయట తమది పైచేయిగా నిరూపించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పనులేవి కూడా ముందుకు సాగవు. రాబడి తగ్గి కొంతవరకు వీరికి నిరాశ కలుగుతుంది. శ్రమ మరింతగా పెరుగుతుంది. బంధుగణంతో తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యపరమైన చికాకులు ఈ రాశి వారికి తప్పవు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు సాదాసీదగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి మరింత అధికమవుతుంది. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. సంతానమూలక చికాకులు కూడా అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది.